విజయ్ కుమార్ గారు సార్ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరి చాలా రోజులు అయిపోయింది. త్వరలోనే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఉంటుంది, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్న తరహా ప్రకటనలు గత నెల రోజుల నుంచి గత 20 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. కానీ మధ్యలో భారతీయ జనతా పార్టీతో పొత్తు చర్చలు ఆల్రెడీ పొత్తు కుదిరింది, ఇంకా వాళ్ళ నుంచి స్పష్టత వచ్చాకే ఉమ్మడి మేనిఫెస్టో కానీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని నిన్న మీ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. అంటే మరోవైపు ఇంకా అభ్యర్థులను తేల్చలేకపోతున్నారు, ఇంకా అస్పష్టత ఉంది అన్న ఒక అసంతృప్తి అటు జనసేన టీడీపీ కేడర్లో కూడా ఉందంటున్నారు. ఎప్పటికీ పీఠముడు వీడుతుంది, భారతీయ జనతా పార్టీ తేల్చేది ఎప్పుడు, మీరు అభ్యర్థులను అలాగే మేనిఫెస్టోను ప్రకటించేది ఎప్పుడు? విజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. సో సాయన్న గారి కూతురు, ఎందుకంటే సాయన్న ఇంతకుముందు టీడీపీలో ఉండేవాళ్ళు, చాలా సీనియర్ రాజకీయ నాయకులు. మా పార్టీ తరఫున దాదాపు ఒక 4-5 సార్లు ఎన్నికైనట్టు గుర్తున్నారు. సో మా పార్టీ తరఫున ఆవిడ అకాల మరణానికి ముందు ధన్యవాదాలు అర్పిస్తాం. ఇకపోతే పీఠముడి అన్నారు మీరు, దీనిలో ఏ ముళ్ళు లేవు సార్, క్లియర్. మేము దాని బ్యాక్గ్రౌండ్ వరకు మొత్తం పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాం. 175 కాన్స్టిట్యున్సీలో లిస్టులు పూర్తిగా రెడీ అయినాయి. ఖచ్చితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థానంలో మేము పూర్తి స్థాయిలో అంతర్గత సర్వేలు చాలా చేసుకున్నాము. ప్రతి రౌండ్కి చేస్తున్నాము. ప్రతి 1.5 months 2 months ఒకసారి మేము అసెస్మెంట్ చేసుకున్నాము. 175 కాన్స్టిట్యున్సీల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, బీజేపీకి ఏమేమవచ్చు, లేకపోతే దాన్ని మీరే చెప్పినట్టు ఆల్రెడీ జనసేనతో పూర్తయింది. సో దీంట్లో ఏ రకమైన ఇది లేదు. కాకపోతే మీరు చెప్పినట్టు బీజేపీ యొక్క పొత్తు అనేది కొద్దిగా స్లైట్ గా దాని లేట్ గా ప్రాసెస్ లోకి రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రాసెస్ బహుశా వాళ్ళు ఎవరన్నా ఒకరు పంపిస్తారేమో, దాన్ని ఏమంటారు సీనియర్ నాయకున్న ఇన్ఛార్జ్న వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు అనేది ఒక్క ఇష్యూ తప్ప దీంట్లో ఏ ఇష్యూ లేదు సార్. మేము అందరికీ ఎవరెవరైతే మా పార్టీ తరఫున పోటీ చేస్తారు, జనసేన తరఫున పోటీ చేస్తారు, కొన్ని సీట్లు ఇప్పుడు బీజేపీ తరఫున ఎవరైతే చేస్తారో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మా దగ్గర లిస్టులన్నీ రెడీగా ఉన్నాయి. ఫీల్డ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఐ మీన్ క్షేత్రస్థాయిలో ఎవరెవరు పోటీ చేస్తారో ఖచ్చితంగా అందరికీ అంటారు ఐడియా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. దీంట్లో ఇదేం లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ కంటే మేము తక్కువ ఉన్నామంటే ఇప్పుడు ఏదో కన్ఫ్యూజన్ చేసి ఏమంటారు దాన్ని ఇన్ఛార్జ్ పెట్టాము, వాళ్ళు ఇన్ఛార్జిని పీకేసి ఇక్కడ ఎంపీగా పెట్టాం, ఎంపీగా పెట్టి ఎమ్మెల్యే పెట్టాం. వీ డోంట్ వాంట్ టు క్రియేట్ దిస్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమంగ్ ది పీపుల్. అయినప్పటికీ 60-70 స్థానాలు ప్రకటించుంటే కనీసం ఒక 30-40 స్థానాలు మళ్ళా మార్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. ఐ షుడ్ నాట్ కామెంట్. సో మా పార్టీ తరఫున అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేము దాన్ని ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ లో ఉన్నాం. సో ఫీల్డ్ లో ఉన్నాము, ఫీల్డ్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఫీల్డ్ లో ఇష్యూస్ ట్యాకిల్ చేసాము. అదే ఇదిగా బ్యాక్ అండ్ వర్క్ ఏమంటారు చేసుకోవడానికి మాకు సెలక్షన్ టైం ఉన్నింది. సో దాంట్లో మాకు ఎలాంటి ఇది లేదు. ఇంకా బహిరంగంగా చెప్పలేదంటారా? లాస్ట్ టైం వీళ్ళు ఇష్టం వచ్చేది చేశారు, మేము వాళ్ళు చెప్పారు కదా మేము కూడా చేసాం, రకరకాల ఇష్యూస్ వచ్చాయి. సో ఈసారి మేము ఈ పార్టీని నమ్మదలుచుకోలేదు. అందుకని మా యొక్క టైమింగ్ మేము తీసుకుంటున్నాము. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, మార్చుకున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అంటారు, ఒకరు ఎమ్మెల్యే అంటారు, తీసి పక్క జిల్లాలో పెడతారు, ఇది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళతో పాటు మమ్మల్ని పోటీ పడి మమ్మల్ని కూడా జనాల్ని కన్ఫ్యూజ్ చేయమని చెప్తే అట్టండి బాబు. ఓకే, అంటే విజయ్ కుమార్ గారు, ఇంకా ఎన్నికలకి 50 రోజులే ఉన్నాయని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు నేతలందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ జనసేన అలాగే టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల రెండు పార్టీల నేతలు కోరుకుంటున్న సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇదొకటి. అయితే మీరు అన్నట్టుగా ఒక 90 స్థానాల్లో సింగిల్ నేమ్ సంబంధించి ఒక స్పష్టత వచ్చిందన్న ప్రచారం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య. కానీ ఇంకా బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు అని, అంటే ఈ ఎదురు చూపులు ఎన్ని రోజులని? భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆ పార్టీ పెద్దలతో మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి దాదాపు 10 రోజులు పైబడి అవుతోంది. ఇంకా వాళ్ళు క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు ఎప్పుడు స్పష్టత ఇస్తారు? వాళ్ళు స్పష్టత ఇచ్చాకే పొత్తుల సీట్ల పైన మేనిఫెస్టో పైన ఒక ప్రకటన ఉంటుందని నిన్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశారు. సార్ అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాంట్లో ఏది లేదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ మాకైతే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించి మీరు ఎన్డీఏలోకి
తిరిగి రండి, నువ్వు కమ్ బ్యాక్ టు ఎన్డీఏ అని అమిత్ షా చెప్పడం అనేది వాస్తవం. మేమేమి లోపల ఏం జరిగిందో చెప్పకుండా బయటకు వచ్చే రకాలంగా బయటకు స్పష్టంగా చెప్తాం. పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, ఇప్పుడు నేను ఎవరని చెప్తాం అందరూ. సో ఖచ్చితంగా మమ్మల్ని ఎన్డీఏలో తిరిగి రమ్మన్నారు. మేము మా పార్టీ ర్యాంక్ అండ్ శ్రేణులతో కలిసి మాట్లాడి వీళ్ళు కమ్ బ్యాక్ అన్నాం. సో గత 10 రోజులుగా 3-4 టెలికాన్ఫరెన్స్ జరిగాయి. చాలా పెద్ద ఎత్తున 25,000-30,000 మంది అంటే దాని మండల స్థాయి నాయకులతో కూడా దాని టెలికాన్ఫరెన్స్ జరిగాయి. అధ్యక్షులు వారు తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం చాలా మంది నాయకులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఇక్కడ హైదరాబాద్ జరిగాయి. విజయవాడలో అయితే దాదాపు మొత్తం కరకట్ట అంతా దాని వెహికల్స్ తో పూర్తిగా జామ్ అయిపోయింది. అంతమంది వచ్చిపోతున్నారు. చాలా మంది ఇన్ఛార్జీలు, కనీసం నాకు గుర్తుండే ఒక 60-70 మంది ఇన్ఛార్జీలు వచ్చి సార్తో మాట్లాడేసిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సో ఒక నిశ్చయానికి వచ్చాము మేము. సో బీజేపీ వాళ్ళ యొక్క ప్రతినిధులు పంపిస్తే ఇట్స్ ఓన్లీ అ డే ఆర్ 2. ఎందుకంటే వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో మాకైతే స్పష్టత ఉంది. జనసేనతో ఇప్పటిదాకా ఎన్ని స్థానాలకు మేము వెళ్ళామో స్పష్టత ఉంది. కానీ మీ చెప్పేట్టు 1 or 2 స్థానాల్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే జనసేన ఈస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాలో వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, మేము స్ట్రాంగ్ గా ఉండొచ్చు. అలయన్స్ అయిన తర్వాత ఇట్లాంటి 1 or 2 స్థానాలు ఖచ్చితంగా ఉంటాయి. అది మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాలి. కానీ 170 స్థానాల్లో ఖచ్చితంగా వాళ్ళకు వెళ్లే స్థానాలు అన్ని ఉండవు కదా. సో మేము బాగా మేమే పోటీ చేస్తాం కాబట్టి సో దాంట్లో మాకు ఎలాంటి లేదు. ఒక్క పేరున్న స్థానాలు దాదాపు ఈ పార్టీకే అందరికి చెప్పడం జరిగింది. ఇంకా 2 పేర్లు ఉండేవి అంటే మేము లాస్ట్ 2 ఉన్న టాప్ 2 ఉన్నవి, అదే విధంగా జనసేనకు ఉన్నవి. ఈ యొక్క స్థానాలకు మాత్రమే మేము ఓకే చేసుకోవాలి. ఐ థింక్ అంటే టీడీపీ దగ్గర నుంచి ఏ రకమైన ఇష్యూ లేదు. ఐ థింక్ జనసేన దగ్గర నుంచి కూడా ఏ ఇష్యూ లేదు. నేను ఒక 2 స్థానాలు అదే రాజమండ్రి స్థానం 1 or 2 ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్స్ విల్ బి ఆ ప్రాబ్లం అండి. 5 days ఇట్ విల్ క్లియర్. విజయ్ గారు ఇందాక మనం చూసాము వినీశ్వర్ రెడ్డి గారు కామెంట్స్, ముందు దానిపై రెస్పాండ్ అవ్వండి సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన మాట వాస్తవం. 1 అమిత్ షాని కలిసిన మాట వాస్తవం. 2 బహుశా వారికి మా పార్టీలో జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలిసినకపోవచ్చు. కానీ మా అధ్యక్షులు మా అందరికి అమిత్ షా గారు మనల్ని ఇన్వైట్ చేశారు బ్యాక్ టు ఎన్డీఏ, ఏం చేద్దాము అని మాట్లాడిన మాట కూడా వాస్తవం. అదే అచ్చెన్నాయుడు కూడా పబ్లిక్ గా చెప్పారు. దీంట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ లో ఉంటారు మచ్ అడో అబౌట్ నథింగ్ అని. సో ఏమీ లేని దాని గురించి ఏదో ఒక గందరగోళం సృష్టించుకోవడం అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం. దీంట్లో అమిత్ షా గారు మమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఎవరిని పిలిచారన్న విషయం నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు నేను వస్తారని ఆయన అడిగారా, లేకపోతే ఆయన నువ్వు రా అని చెప్పి ఆయన పిలిచారా అన్న విషయం నాకైతే తెలియదు. ఎందుకంటే అది ఎక్కడ జరిగిన విధంగా తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఇలా చెప్పారు అని చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్పిన మాట అయితే ఖచ్చితం. ఆ మాట మేము అందరం పబ్లిక్ గా కూడా చెప్తాం. దానిలో చెప్పట్లేదు. ఇప్పుడు అమిత్ షా గారు ఇలా చెప్పారు అని మేము చెప్పాము. దాంట్లో ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే ఒకవేళ చెప్పుండకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అధినాయకత్వం స్పందిస్తుంది. అరే బాబు మేము ఎక్కడికి పిలిచాం మిమ్మల్ని, మీరే వస్తున్నారు కదా, మీరే సంథింగ్ ఏదో మేము పిలవలేదు. కానీ ఖచ్చితంగా మా అధ్యక్షులు మాకు చెప్పింది మేము, ఎందుకంటే వాళ్ళిద్దరే ఆవిడ చెప్పింది ఒక మాట వాస్తవం. లోపల ఉండింది వాళ్ళిద్దరే. ఆవిడ వాళ్ళతో అమిత్ షా గారు మాట్లాడలేదో నాకే తెలియదు. కానీ మాతో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంతవరకు కలిసినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు అమిత్ షా చంద్రబాబు నాయుడు? కానీ ప్రకటన బయటకు రాకపోవడంతోనే చర్చ వచ్చింది. ఎగ్జాక్ట్. అంటే బయట రాకపోవడం అంటే అంతర్గతంగా మాకైతే మా అందరికి, నా ఒక్కకే కాదు మా అందరికి, ఇన్ఫాక్ట్ నేను ఇందాక చెప్పినట్టు 3 టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఒక టెలికాన్ఫరెన్స్ లో దాదాపు మండల స్థాయి నాయకుల వరకు తీసుకొని 25,000 మెంబర్స్ చెప్పారు. మేము దీంట్లో ఏమీ దాచలేదే లేదు.